ఆర్ట్స్ లో తన సత్తా ఏంటో చూపించి సినీ ఇండస్ట్రీలో రితికా సింగ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుధా కొంగర తెరకెక్కించిన సాలా ఖదూస్ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమ్మడు ఆ సినిమాలో బాక్సర్ గా నటించి అందరినీ మెప్పించింది. మాధవన్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని తమిళంలో ఇరుది సుట్రు మూవీతో రీమేక్ చేశారు. కోలీవుడ్ లో కూడా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో అదే సినిమాను సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా సుధా కొంగర రీమేక్ చేయగా అందులో కూడా రితికానే నటించింది. తెలుగు ఆడియన్స్ కు కూడా ఆ మూవీ బాగా నచ్చేసింది. అలా ఒక్క సినిమాతో 3 ఇండస్ట్రీల్లో అడుగుపెట్టి సూపర్ హిట్లను అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగు కంటే ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించింది. ఇప్పుడు నటిస్తుంది కూడా. అయితే గురు మూవీ తర్వాత తెలుగులో నీవెవరో సినిమాలో రితిగా నటించగా ఆ చిత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తెలుగు వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ లో యాక్ట్ చేసింది. సినిమా డైరెక్టర్ గా మారాలని కలలుగానే రోల్ లో కనిపించింది. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాన్ సినిమా చేస్తోంది. దీంతో పాటు మరిన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది అమ్మడు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ ను షేర్ చేస్తూ సందడి చేస్తోంది. చీరల్లో పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ ఉంటుంది. క్లాసీగా కనిపిస్తూనే ఒక్కసారిగా నెట్టింట సెగలు పుట్టిస్తోంది. తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాలని బాయ్ చేస్తూ ఉంటుంది. ఫుల్ హెవీగా వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ అలాగే వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే అమ్మడు వర్కౌట్స్ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా వర్కౌట్స్ అయ్యాక దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది రితిక. జిమ్ లో కసరత్తులు చేశాక దిగిన మిర్రర్ సెల్ఫీలను షేర్ చేసింది. జిమ్ వేర్ లో ఉన్న అమ్మడు హెయిర్ లీవ్ చేసుకుని హీట్ పుట్టించే విధంగా చూస్తోంది. తన చూపులతోనే ఫిదా చేస్తోంది. ప్రస్తుతం రితికా పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. రితికా ఫొటోస్ సూపర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి పిక్స్ లో అయినా రితికా అందమే వేరని చెప్తున్నారు.